ఖాళీ కడుపుతో ఒక్కసారి ఇది తింటే చాలు 60 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్లలా బలంగా ఉంటారు. అదేంటో ఇప్పుడు చూద్దామా? ఉదయం మనం అల్పాహారంగా వీటిని తీసుకోవటం వలన శారీరక మానసిక రోగాల నుండి త్వరగా తగ్గించుకోవచ్చు. అలాగే వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వలన మీకు జీవితంలో థైరాయిడ్ సమస్య రాదు. అలాగే ఆస్మాతో బాధపడుతున్నా లేదా రక్తం తక్కువగా ఉన్నా లేదా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవాలన్నా లేదా చర్మ సంబంధిత రోగాలతో బాధపడుతున్నా కూడా వాటికి ఇది చక్కని పరిష్కారం. అలాగే వీటిని రెగ్యులర్ గా ఒక నెల రోజుల పాటు తీసుకోవడం వలన మీ శరీరంలో ఎంతటి శక్తి పెరుగుతుందంటే మీరు ఊహించను కూడా లేరు. మీ శరీరంలో ఇది ఎలాంటి నీరసాన్నైనా పోగొడుతుంది. పురుషుల్లో బలం తక్కువగా ఉన్నా, మాటిమాటికి అలసిపోతున్నా, ఏ పని చేయాలన్నా నీరసంగా ఉన్నా, పలుచటి శరీరంతో బాధపడుతున్నా, బరువు తక్కువగా ఉండి వెంట్రుకలు తీవ్రంగా రాలిపోతున్నా కూడా మీరు వీటిని సేవించవచ్చు. కానీ వీటిని ఎలా తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకుంటే సరిపోతుంది. ముందుగా ఈ రెమెడీ కోసం మీరు గుప్పెడు శనగలు తీసుకోవాలి. తర్వాత బాదం పప్పులు మరియు కిస్మిస్, ఈ మూడింటిని మనం ఎలా ఉపయోగించాలో తెలిసినట్లయితే దీన్ని మించిన అద్భుతమైన డైట్ అనేది ఉండదని చెప్పచ్చు. దీనిని ఏ విధంగా తయారు చేయాలో, ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మనం ముందుగా ఒక గుప్పెడు శనగలు తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. అలాగే అదే గ్లాస్ నీటిలో 5 నుంచి 6 బాదం పప్పులు నానబెట్టాలి. అలాగే 8 నుంచి 10 కిస్మిస్లు కూడా వేసుకోవాలి. ఈ పనిని మీరు రాత్రి పడుకునే ముందు చేయాలి. అలాగే ఇందులో మీరు ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు. అదేంటంటే తేనె. ఫ్రెండ్స్, కావాలి అనుకుంటే మీరు 1 స్పూన్ తేనెను రాత్రి ఈ నానబెట్టిన వాటిలో వేసి ఉంచుకోవచ్చు. లేదా మరుసటి రోజు ఉదయం ఈ నీటిలో స్పూన్ తేనె ఉపయోగించవచ్చు. మీరు ఖాళీ కడుపుతో వాకింగ్ కి వెళ్లే ముందు లేదా ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్లే ముందు ఈ మూడింటిని కలిపి తీసుకోవాలి. మీరు బాగా నమిలి వీటిని తినడం వలన మీకు శక్తి చేకూరుతుంది. ఫ్రెండ్స్, ఇవి తగు మోతాదులో తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విధంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని సేవించిన తర్వాత మిగిలిన నీటిని మీరు మొత్తం తాగేయాలి. ఒకవేళ మీకు ఇందులో రాత్రి తేనెను కలపడం ఇష్టం లేకపోతే ఉదయాన్నే 1 స్పూన్ తేనె కలుపుకొని తాగొచ్చు. అదే విధంగా మీరు ఒకవేళ షుగర్ వ్యాధితో బాధపడుతున్నా లేదా తీపి తాగడం ఇష్టం లేకున్నా తేనె కలపకుండా ఉత్తి నీళ్లనే తాగొచ్చు. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని సేవించవచ్చు. ఇలా మీరు రెగ్యులర్ గా ఉదయం సేవించడం వలన ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. దీనివల్ల మీకు ఎప్పుడు కూడా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల్ని నివారిస్తుంది. అనేక రకాల వ్యాధులు మనకి రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటి వ్యాధుల బారిన పడకుండా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా పురుషులకు సంబంధించిన గుప్త రోగాల నుంచి కూడా ఇది నివారిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ మూడింటిని కలిపి తినడం వల్ల వచ్చే ఉపయోగాలు. మీకు గనక శక్తి తక్కువగా ఉండటం లేదు, శరీర దారుఢ్యం లేకపోవడం అనే సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు తప్పకుండా మేం చెప్పిన ఈ రెమెడీ